హాయ్ అండి. అందరికీ యూస్ఫుల్ టిప్పు. నచ్చితే ఒకసారి ట్రై చేసేయండి. మనం రైసు మిల్లు పట్టించిన తర్వాత రైస్ బ్యాగుల్లో కానీ లేదా ఏదైనా డబ్బాల్లో కానీ స్టోర్ చేసుకుంటాం. వాటికి కొన్ని రోజుల తర్వాత ఇక్కడ చూపిస్తున్న పురుగులు, ముక్క పురుగులు కానీ, తెల్ల పురుగులు, బూజులు లాంటి పట్టి పాడైపోతూ ఉంటాయి. వాటిని మళ్ళీ మనం వండుకొని తినాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది కదా! నేను ఇక్కడ చూపించే సింపుల్ టిప్స్ ఫాలో అయిపోండి. రైస్‌కి పురుగు పట్టకుండా మనం సంవత్సరం వరకు స్టోర్ చేసేసుకోవచ్చు అండి. దీనికోసం వెల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు అని కూడా అంటూ ఉంటారు కదా! వీటిని రైస్ బ్యాగ్‌లో అయితే కింద నుంచి పైన వరకు ఒక 10 వెల్లిపాయలని అక్కడొకటి పెట్టారు అంటే ఆ ఘాటుకి రైస్‌కి పురుగు పట్టదండి, ఫ్రెష్‌గా ఉంటాయి. అలానే లవంగాలు అండి, వీటికి ఘాటు ఎక్కువగా ఉంటుంది కాబట్టి రైస్‌ని స్టోర్ చేసుకోవడానికి బాగా పనిచేస్తాయి. వీడియోలో చూపించిన విధంగా లవంగాలను ఇలా కలిపి మనము ముడిపెట్టేసుకోవాలి. డబ్బాలకైతే గట్టిగా క్యాప్ పెట్టేసుకున్నారు అంటే రైస్ పాడైపోవు. టిప్ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.